తాజాగా 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా, ఊరూరు తిరుగుతా మెగా డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో 23,000 25,000 పోస్టులే ఇచ్చాడు. నేను వస్తే మొదటేడాదే, ఇప్పుడు ఇంకా ఖాళీలు ఉన్నాయి, మొదటేదాటే 30,000 పోస్టులతో మెగా డిఎస్సి అని చేతులు ఇట్ట తిప్పాడు. ఇట్ట తిప్పిన తర్వాత ఆ రోజు ప్రజలంతా కూడా ఏమనుకున్నారు తెలుసా, ఏదో మెగా డిఎస్సి అంట ఇచ్చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి, ఏదో మంచి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఈ మెగా డిఎస్సీనే కాకుండా ప్రతి ఏటా డిఎస్సి అంటా ఉన్నాడు, దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చేస్తారేమో అని ప్రజలు ఆశపడ్డారు. ఆశపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏమన్నారు తెలుసా, మన పిల్లకాయలు కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే నేనే రావాలని జగన్ ఆ రోజు చెప్పాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, డిఎస్సి అనే మాటే మర్చిపోయినాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయనగా 6 నెలలు ముందు నుంచి పెడతాం అని చెప్పి ఇప్పుడు రేపు ఎలక్షన్ 1 నెలలో ఉందనగా 6,000 పోస్టులకు ఇచ్చాడు. దీనికి కూడా ఏంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్లు అంట. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈయన ఎగ్జామ్ పెట్టేది ఎప్పుడు, వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసేది ఎప్పుడు, దాన్ని మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళ సర్వీస్లోకి వెళ్ళేది ఎప్పుడు, దీనికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. దీనికి సమాధానం చెప్పే దమ్ము లేక ఈ విధంగా ఈరోజు యువతని మోసం చేయడానికి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో డిఎస్సి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా కలిపి దాదాపు 1,00,000కు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క పోస్టు చేయలేకపోయాడు ఈ 5 ఏళ్లలో. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. ఈరోజు ఎన్నికల కోసం మాత్రమే యువతని మోసం చేస్తున్నాడు. ఇదొకటే కాదు, ఒకప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నాడు, గ్రూప్ ఉద్యోగాలు అన్నాడు, ఈ విధంగా అనేక ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు యువతని రెచ్చగొట్టాడు. ఆ రోజు యువతంతా జగన్ వస్తాడంటారా, మాకు ఉద్యోగాలు ఇస్తాడు, ఏదో చేస్తాడని ఆశపడి ఆ రోజు యువతంతా ముక్త కంఠంతో జగన్ కోటేయండి అని చేపించి ఓటేయమని చెప్పి ఓటేస్తే ఈరోజు వాళ్ళ నెత్తిన భారాన్ని వేశాడు, వాళ్ళని మోసం చేశాడు, దగా చేశాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ తాజా ఎన్నికలకు ముందు కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇలాగే జరిగింది. దీని పరిస్థితులు రానున్న ఏపీ ఎలక్షన్పై ఎలా పడుతుందంటారు? సేమ్ అంతే అండి. ఏమంటే పాలకుడు ఓడిపోతాడన్న సందర్భంలో ఈ విధంగా చేస్తారు. ఈరోజు ఈయన నిజంగా యువతకు మంచి చేస్తుంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన ఈ 5 ఏళ్లలో పెట్టలేదు కాబట్టి ఈరోజు యువతని దగా చేయడం కోసం మాత్రమే, యువత ఓట్ల కోసం మాత్రమే చెప్తున్నాడు. అదే నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 30,000 ఉద్యోగాలు అన్నావు కదా, ఈ 4 ఏళ్ళు కలుపుకుంటే ఇంకొక 30,000 ఆడి 60,000 పోస్టులన్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు నువ్వు పెట్టే మాట్లాడావు, ఇంకా 20,000 ఉన్నాయి, ఇంకా ఒక 6,000 వస్తాయి, 30,000 ఇచ్చేస్తాను, మళ్ళీ ప్రతి ఏటా డిఎస్సి అన్నావు. 5 ఏళ్ళగా ఎందుకు డిఎస్సి పెట్టలేకపోయావు? యువతను ఎందుకు మోసం చేసావు? దీనికి సూటిగా సమాధానం చెప్పు. వీళ్ళు సమాధానాలు చెప్పరండి, వీళ్ళకి సమాధానం చెప్పే దమ్ము లేదు. వీళ్ళు ఏమంటారు తెలుసా, బూతులు మాట్లాడిస్తారు, వ్యక్తిగత దాడులు చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. అది తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఎందుకంటే నిజంగా అప్పుడు మెగా డిఎస్సి 30,000 ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి తన నోటితో చెప్పాడా లేదా? ఈ రోజు ఎందుకు చేయలేదు? దానికి సూటిగా సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ కార్యకర్తలు అంటారు, మా నాయకుడు సింహం, మగాడు మగాడు, సింహం సింహం అని. సింహం అని అరుచుకోవడం కాదురా, మాట తప్పుడు మడమ తిప్పడని అరుచుకోవడం కాదు. సూటిగా అడుగుతూ ఉన్నాం. మెగా డిఎస్సి అని 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వచ్చిన తొలి సంవత్సరమే మెగా డిఎస్సి ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ఎందుకు 4.5 ఏళ్లగా మెగా డిఎస్సి ఇవ్వలేదని సూటిగా అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు ఎన్నికల కోసం 6,000 అంటున్నాడు, అది కూడా ఎన్నికల డ్రామా. ఈ విధంగా డ్రామాలాడే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అవసరం లేదు. దాదాపు 4,321 కోట్లతో ఉత్తరాంధ్ర తలరాతను మార్చేలా మూలపేట పోర్టు నిర్మించామని చెబుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? వాళ్ళు మాటలు కోటలు దాటుతాయి, పనులు కనీసం వాళ్ళ గడప కూడా దాటవు. తాడేపల్లి గడపలో జగన్మోహన్ రెడ్డి గడప కూడా దాటవు. ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరు, అబద్ధాలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా, స్వాతంత్రం రాకముందు కట్టినట్టు కూడా నేనే కట్టా అంటాడు రంగులు వేసుకొని. అది ఈయన చరిత్ర. ఈయన ఈరోజు కట్టా అంటే ఎవరు నమ్ముతాడు? నిజంగా మనం చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈయన ఏదో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తేవడానికి 13 లక్షల కోట్లు పెట్టుబడుల విశాఖలో ఒక సమిట్ పెట్టి తెచ్చా అన్నాడు. ఆ 13 లక్షల కోట్లు ఎక్కడయ్యా అని అడిగితే సాక్షిలో ఒక అతను అంటాడు, అంత ఈజీ కాదు అని చెప్పి ఏదేదో పేర్లు చెప్తాడు. ఏ లొకేషన్లో ఉన్నాయో కాస్త చెప్పయ్యా అంటే ఈ రోజుటి వరకు సమాధానం చెప్పలేరు. ఈ మధ్య రీసెంట్గా ఇదే విధంగా వీళ్ళు యువతకి ఇన్ని కంపెనీలు తెచ్చాం, అన్ని కంపెనీలు తెచ్చాం, 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కోటలు దాటేటట్టు. రియాలిటీకి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందేంటయ్యా? రియాలిటీలో మనం మాట్లాడుకుంటే వీళ్ళు 13 లక్షల కోట్లు తేలేదు, 10 లక్షల కోట్లు తేలేదు, కనీసం 1000 కోట్లు కూడా తేలేదు. వీళ్ళు తెచ్చింది ఏంటంటే కనీసం ఈ 5 ఏళ్లలో కలిపి 9,000 ఉద్యోగాలు మాత్రమే తెచ్చింది. ఇది నేను చెప్పడం, ఇంకెవరో వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకెవరో యువతో కడుపు మండిన యువతో చెప్పలేదు.
ఈ మాటలు చెప్పింది ఎవరంటే సాక్షాత్తు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక సామాన్యుడు వేసిన ప్రశ్నకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో కేవలం 9,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5,30,000 పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉండే క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే క్రెడిబిలిటీ. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న ఇలాంటి పోర్టు ఒకటైనా నిర్మించావా అని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. వీళ్ళు కట్టేది లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయని చెప్పేది అంతే. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అభివృద్ధి మొత్తం ఎలాగంటే వీళ్ళ సోషల్ మీడియా పేజీల్లో కనిపిస్తుంది, వీళ్ళు వాట్సాప్ స్టేటస్లు ఇవి ఎడిటింగ్లో కనిపిస్తుంది తప్పితే రియాలిటీలో ఉండదు. 14 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పోర్టులు ఏం చేశాడు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అడిగితే ఏ పోర్టులను ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధంగా మత్స్యకారులను ఆదుకున్నారో, ఏ పోర్టుకి ఏ విధంగా ఆ రోజు విభజన చట్టంలో కావచ్చు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కావచ్చు, ఏ విధంగా చేశారో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడిగినా ఏ మత్స్యకారుని అడిగినా చెప్తారు. వీళ్ళ ప్రభుత్వంలో మత్స్యకారులు నష్టపోతే కనీసం పెన్షన్ ఇవ్వలేని ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోర్టులు కడతా అంటున్నాడు. ఈ పోర్టులు కూడా ఏంటి, కృష్ణపట్నం రీసెంట్గా మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, పోర్టుల గురించి అంటున్నారు. కృష్ణపట్నం పోర్టు నెల్లూరు దగ్గర ఆదానీకి అప్పచెప్పి అక్కడ ఈరోజు కాలుష్యం ఎక్కువైపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ సమస్యలు పడుతూ ఉంటే అక్కడి నుంచి ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆదానీ గారితో కుమ్మక్కై ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. ఇది ఈయన ఈరోజు మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? తన 14 ఏళ్ల హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చర్య ఎప్పుడూ తీసుకోలేదు. ఈయన ప్రజల కన్నా ఎక్కువగా తన వ్యక్తిగత స్వార్థాల కోసం, తన కేసుల కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ పోర్టు ద్వారా దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికన్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే అది గంజాయి అమ్ముకునే వాడికి వచ్చాయి, చీప్ లిక్కర్ అమ్ముకునే వాడికి వచ్చాయి, అదేవిధంగా ఇసుక మాఫియా చేసుకునే వాడికి వచ్చాయి. కానీ చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలా. వీళ్ళ మాటలు కోటలు దాటుతాయని చెప్పేది అందుకే. ఎక్కడొచ్చాయ్యా నిజంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చింటే వీళ్ళు టెస్టిమోనియల్స్ తీసుకోకుండా ఉంటారా? ఈరోజు పెన్షన్ ఇచ్చేసి నేను పెన్షన్ ఇచ్చేస్తున్నా 1కి 10 సార్లు తీసుకుంటాడు. ఎక్కడ పక్క రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చాం, ఇంకెక్కడో ఇచ్చాం అంటే వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి పెన్షన్ టెస్టిమోనియల్స్ తీసుకుంటున్నారు. నిజంగా వీళ్ళు 25,000 మందికి వచ్చింటే కనీసం 100 మంది చేత టెస్టిమోనియల్స్ పెట్టించుంటారా? వీళ్ళదంతా ఏంటంటే మాటలు అంతా ఎడిటింగ్లో మాత్రమే కనిపిస్తుంది, రియాలిటీ ఉండదు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో చూపించుకోవడానికి మాత్రమే ఈ విధంగా అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. ఈ మెగా డిఎస్సీ ఏ విధంగా మోసం చేశాడో, జాబ్ క్యాలెండర్ ఏ విధంగా మోసం చేశాడో, 2,30,000 ఉద్యోగాలు ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా లోకల్ కంపెనీలో 75% రిజర్వేషన్ ఏ విధంగా మోసం చేశాడు, ఈ పోర్టు కూడా అదే విధంగా అబద్ధాలు చెబుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి.